The Gospel of John chapter 10 and let us read verse 24. యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. ఇక్కడ యూదులు యేసు ప్రభు చుట్టూ పోగై ఓ ప్రశ్న అడుగుతున్నారు. ఏంటో తెలుసా? ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అన్నారు. ఇప్పుడు ఓ ప్రశ్న అడుగుతాను, అందరూ నా వైపు చూడండి. దేవుడు మనల్ని సందేహాల్లో ఉంచేవాడా లేదా పరిష్కారం దిశగా నడిపించేవాడా? దేవుడు మనల్ని ఎప్పుడైనా సందేహాల్లో ఉంచుతాడు? ఆయన డౌట్స్లో మనల్ని ఉంచే దేవుడు ఆయన. అసలు దేవుని వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడింది? మనలో ఉన్న సందేహాలకు నివృత్తి చేయడానికే కదా దేవుని వాక్యం మనకిచ్చాడు. అయితే ఇక్కడ యూదులు యేసు ప్రభు చుట్టూ చేరి ఆయన ప్రశ్న అడుగుతారు, హౌ లాంగ్, ఎంతకాలం మమ్మల్ని సందేహాల్లో ఉంచేస్తావు? నువ్వు నిజంగా క్రీస్తు అయితే మాతో చెప్పు. వారి ప్రశ్న అర్ధరహితమైందని చెప్పడానికి మనం పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించిన దగ్గర నుండి ఆయన ప్రతిరోజు ఆల్మోస్ట్ చెబుతున్న మాట ఏంటంటే, నేనే ఆయన్ను అని యేసు ప్రభు రుజువుపరిచారు. కేవలం స్టేట్మెంట్లు మాత్రమే కాదు, మాటలు మాత్రమే కాదు, ఆయన క్రియల ద్వారా కూడా ఆయన క్రీస్తు అని రుజువుపరిచారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాత నిబంధన కాలంలో భక్తులు ప్రవక్తులు ఎంతమంది అయితే ప్రవచించారో ఆ ప్రవచనాల నెరవేర్పు ఆయన జీవితంలో జరిగిపోతూ ఉంది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మాన్యుయల్ అని పేరు పెడతారని యెషయా అనే దైవజనుడు ప్రవచించిన ప్రవచనం ఆయనలో నెరవేరిపోయింది. ఆ తర్వాత ఆయన బెత్లెహేంలో పుడతారనే ప్రవచనం ఆల్రెడీ నెరవేరిపోయింది. రాజులని ఉదయకాంతికి వస్తారు అని యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం నెరవేరిపోయింది, జ్ఞానులు ఆయన దగ్గరికి రావడం ద్వారా. ఆ తర్వాత రామాలో అంగలార్పు వినబడుతుంది అని చెప్పబడిన ప్రవచనం యేసుప్రభు పుట్టిన తర్వాత హేరోదు చిన్న బిడ్డలను వధించడం ద్వారా నెరవేరిపోయింది. ఆయన ఐగుప్తులో ఉంటారనే ప్రవచనం నెరవేరింది. ఇలా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మెస్సయాన్ని గురించిన ప్రవచనాలు ఎన్నో అప్పటికి నెరవేరిపోయాయి. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఇంకొన్ని నెరవేరడం ప్రారంభించాయి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే బంధించబడిన వారికి విడుదల ఇవ్వడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, గుడ్డు వారికి చూపునివ్వడానికి, హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వస్తారని యెషయా గ్రంథంలో రాయబడిన వాగ్దానం, లేదా యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఇదిగో నా సేవకుడు అని ఆయన సేవ చేయడానికి లోకానికి వస్తారనే విషయం అక్కడ నెరవేరకపోవడం, ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నప్పటికీ కూడా యూదులు అనగా దేవుని పేరు పెట్టుకున్న వారందరూ ఆయన చుట్టూ చేరంటున్నారు, ఇంకెంతకాలం మమ్మల్ని సందేహపడతావు, ఇంకెంతకాలం మమ్మల్ని ఇలా ఉంచేస్తావు, నువ్వు నిజంగా క్రీస్తు అయితే మాతో చెప్పు అని యేసు ప్రభుని డిమాండ్ చేస్తున్నారు. గమనించినట్లుగా అది శీతాకాలం అని బైబిల్లో ఉంది. దట్ వాజ్ ఎ వింటర్ టైం. ఆ వింటర్ టైంలో యేసు ప్రభు వారు సొలొమోన్ స్పాట్ అని ఒకటి ఉంది, అక్కడ సొలొమోన్ మంటపం అంటారు మందిరంలో, దేవాలయంలో ఈస్ట్ సైడ్ ఒక ప్రాంతాన్ని డిజిగ్నేట్ చేశారు. ఆ సొలొమోన్ మంటపం అని దాన్ని పిలుస్తూ ఉంటారు. అక్కడ యేసుప్రభు వారు లోపల నిలబడి ఆయన కొన్ని మాటలు చెబుతున్నప్పుడు వెంటనే ఆయన చుట్టూ చేరి అంటున్నారు, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పని. నేను ఈ పాయింట్ టచ్ చేయడానికి ముందు మానవుడు అడుగుతున్నాడు, ఎంతకాలం మమ్మల్ని సందేహపెడతావు? చాలాసార్లు మనలో కూడా అదే ప్రశ్న ఉంటుంది, ప్రభువా ఎంతకాలం నన్ను ఈ విధంగా సందిగ్ధంలో ఉంచేస్తావు? ఎంతకాలం నా జీవితంలో మేలు చేయకుండా ఉంటావు? ఎంతకాలం నేను ఇంకా ఈ సంఘటన కోసం నిరీక్షించాలి? ఎంతకాలం ఈ శ్రమ? ఎంతకాలం ఈ భయంకరమైన ప్రతికూల వాతావరణం? ఎంతకాలం ఈ మానసిక క్షోభ? ఎంతకాలం ఈ మానసిక సంఘర్షణ? ఎంతకాలం ఈ అవమానం? ఎంతకాలం ఈ నిందలు అనుభవించాలి అని కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి మనం అడుగుతూ ఉంటాం. దాదాపు యూదులు ఏ ఉద్దేశంతో అయితే అడిగారో అదే ఉద్దేశం మనం వేరే ఉద్దేశాలతో అడుగుతుంటాం. హౌ లాంగ్ విల్ యూ వెయిట్ ఓ గాడ్? హౌ లాంగ్ విల్ యూ టెస్ట్ మై పేషెన్స్? హౌ లాంగ్ విల్ యూ నాట్ డూ ఎనీ వండర్ ఇన్ మై లైఫ్? హౌ లాంగ్ విల్ యూ నాట్ లిఫ్ట్ మీ అప్? చాలాసార్లు మనం కూడా అదే అడిగే ప్రశ్న అదే, ఎంతకాలం ప్రభువా ఎంతకాలం? చాలామంది విశ్వాసులను వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే కొంతమంది పైకి చెప్పకపోయినా ఇదే మాట అడుగుతూ ఉంటారు. కొంతమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, ఉద్యోగం వచ్చిందనో, లేదా వ్యాపారంలో మంచి లాభం వచ్చిందనో, చక్కని జీవిత భాగస్వామి దొరికారనో, పిల్లలు కలిగారనో. ఆ సాక్ష్యాలు విన్నప్పుడు కొంతమంది చాలా చక్కగా ప్రభువును స్తుతిస్తారు, దట్స్ ఓకే. బట్ కొంతమందిలో ఉండే ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతకాలం మేము ఇంకా వెయిట్ చేయాలి?
ఎంతకాలం మా జీవితంలో ఒక అద్భుతం కోసం కనిపెట్టాలి, ఎంతకాలం నా భర్త మార్పు కోసం ఇంకా నేను ప్రార్థన చేయాలి, ఎంతకాలం నా భార్యలో మార్పు కోసం ప్రార్థన చేయాలి, ఎంతకాలం నా పిల్లలలో మార్పు కోసం నేను ప్రార్థన చేయాలని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు. కానీ కింద ఉన్న వాళ్ళు రకరకాల అభిప్రాయాలు, రకరకాల పరిస్థితులు, ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ అని, ఎంతకాలం అని మనం దేవుణ్ణి అడగక మునుపు, అలాగే మానవుడు దేవుణ్ణి అడిగాడు ఎంతకాలం అని అడిగితే, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అని వారు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు ఏ విధంగా సమాధానం చెప్పారో ఆ వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బట్ బిఫోర్ దాట్ దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు ఎంతకాలము అనే ప్రశ్న ఆయన అడిగాడు. కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనం చదివితే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఇక్కడ దేవుడు మనుషులందరిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. ఆ ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. దేవుడు అడుగుతున్న ప్రశ్న మనం అడుగుతున్నాం, ఎంతకాలం మమ్మల్ని సందేహపడతావు నాయన, ఎంతకాలం మా జీవితంలో అద్భుతాలు చేయకుండా ఉంటావు, ఎంతకాలం మమ్మల్ని దర్శించకుండా ఉంటావు, ఎంతకాలం మమ్మల్ని స్పష్టతలో నడిపించకుండా ఉంటావు అని మనిషి అడుగుతుంటే, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ముందు దీనికి సమాధానం చెప్పు, ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అనే మాట. ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని, సత్యము కాని వాటిని, దేవుని వాక్య విరుద్ధమైన వాటిని వెదకెదరు అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్. మనిషిలో ప్రేమ ఉండాలి, ఉంటుంది కూడా. అందును బట్టే ఎవరైనా మనల్ని ప్రేమించలేదనుకోండి, ఎందుకు నొచ్చుకుంటామో తెలుసా? మానవుడు డిజైన్ చేయబడిన విధానమే ప్రేమ అనే అంశంతో డిజైన్ చేయబడ్డాడు. అందును బట్టి ప్రేమకు నోచుకోనప్పుడు మనుషులు బాధపడతాడు. కారణం అంటే ఆ ప్రేమ అనే డిజైర్ మనిషిలో ఉంటుంది. మనం ప్రేమించబడాలని కోరుకుంటాం, ప్రేమించాలని కూడా ఆశపడుతుంటాం. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించబడాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మన జీవితాల్లో మనం చేసే పని ఏంటంటే, ప్రేమించకూడని వాటిని మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాము. అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు, కానీ వాటిని వెతికే పరిస్థితి మనలో ఉంటుంది. ప్రేమించాల్సిన వాటిని ప్రేమించకుండా ప్రేమించకూడని వాటిని ప్రేమించినప్పుడే మనిషి డ్రైన్ అవుట్ అయిపోతాడు, నిరుత్సాహానికి గురవుతాడు, నిరాశకు గురవుతాడు. ప్రేమించవలసిన వాటిని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో విజయాన్ని సాధిస్తారు, ఉన్నతమైన స్థితికి వస్తారు. ఈ రోజుల్లో చాలామంది ప్రేమించకూడని వాటిని ప్రేమిస్తారు. నేను కేవలం మనుషుల గురించి మాట్లాడడంలా, చాలాసార్లు మనం టెక్నాలజీని ప్రేమించే వాళ్ళుగా ఉంటాం, లేదా వ్యవస్థలను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని రాతలను, రచయితలను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. వారి చేతి నుండి ఏదైనా ఒక రాత వచ్చింది అంటే, లేదంటే ఒక పుస్తకం డెలివరీ అయింది అంటే ఖచ్చితంగా దాన్ని చదివేయాల్సిందన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. వస్తువులు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. లోక సంబంధన ప్రేమల్లో పడి చాలామంది ఈ రోజుల్లో తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాంగ్ పర్సన్ని ప్రేమించడం వల్ల వారి జీవితాల్లో డ్రైన్ అవుట్ అయిపోయారు చాలామంది. యవన బిడ్డలు చాలామంది రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు, చనిపోవడానికి కారణాలు కూడా అవే అని చాలామంది నివేదికలు తెలియజేస్తున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? మీ ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేసుకుంటారు, మీ మానసికమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, శారీరకమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ప్రేమించాల్సిన వాటిని మీరు ప్రేమించగలిగితే మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. లోక సంబంధ ప్రేమల్లో, రాంగ్ టాక్సిక్ రిలేషన్షిప్లో పడి చాలామంది వ్యర్థమైన ప్రేమల్లో పడి అదే ప్రేమ అనుకుని మోసపోతున్న రోజుల్లో యవనస్తులు చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 14, 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి మనుషులకి ఏదో ఒక రకమైన ఆలోచన, ప్రేమ. స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా, నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదా, అయ్యో నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు, నువ్వు చాలా పోగొట్టేసుకున్నావు అని ఆ స్నేహితులు కొంతమందిని బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా చిన్నప్పటి నుంచే ఆ ప్రేమ అనే ఆ ముసుగులో పడిపోయి చాలామంది తమ జీవితాలు పాడు చేసుకునేవాళ్ళు. ప్రేమించదని బైబిల్ చెప్పట్లేదు, కానీ దానికి ఒక సమయం ఉంది, ఒక సందర్భం ఉంది. ఒక మెచ్యూరిటీ నీకు వచ్చిన తర్వాత, పరిపక్వత వచ్చిన తర్వాత ప్రేమ అనే ఆ అంశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే భౌతికమైన శారీరక వ్యామోహాన్ని, ఉద్రేకాలనే ప్రేమ అనుకుని చాలామంది రోజుల్లో తమ జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించండి ప్రియులారా, లేఖనం సెలవిస్తూ ఉంది, వ్యర్థమైన వాటిని ప్రేమించొద్దు. కానీ మనం ఎందుకు పిలువబడ్డాం, ఏం ప్రేమించడానికి పిలువబడ్డాం అంటే, లేఖనాల్లో రాయబడింది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ఏం చేయొద్దు,
ప్రేమించొద్దు, అలా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అనే మాట యోహాను భక్తుడు రాశాడు. అంటే దెర్ ఈస్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ గాడ్స్ లవ్ అండ్ వరల్డ్లీ లవ్. లోక ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. దైవికమైన ప్రేమ మనల్ని ఎలా పురుకొల్పుతుంది అంటే లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి. 26వ కీర్తన 8వ వచనం చదివితే దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటో బైబిల్లో రాయబడింది. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటి అంటే, దేవా నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఈ కీర్తన రాసింది ఎవరు చెప్పండి? కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. మరి తీరా చూస్తే దావీదు గారి సమయంలో దేవుని మందిరం అనేది నిర్మాణం అయిందా? చెప్పండి, అయిందా? అవ్వలేదు కదా. సొలొమోను గారు కదా అద్భుతమైన మందిరం కట్టింది. మరి అంతకుముందు దేవుని మందిరం లేదా అంటే ఉంది. దాన్ని ఎలా పిలిచేవారంటే, ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి చేరి ఉన్నారో, ఎక్కడైతే ప్రత్యక్ష గుడారము వేయబడిందో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవునికి బలులు అర్పించడం కానీ, ఆరాధన చేయడం కానీ, వారు అనుకున్న మొక్కుబడులు చెల్లించే ఆ ప్రక్రియనంతా కూడా దేవుని మందిరంగా వారు భావించినప్పుడు దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా నీవు నివసించే మందిరం ఉంది చూసావా, నీ తేజో మహిమ కురిపించబడే స్థలాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ కారణాన్ని బట్టి ఆ సందర్భాల్లో దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని గురించి, దేవుని ఆలయాన్ని గురించి చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఆ మన ప్రేమను వ్యక్తం చేసే స్థలంగా దేవుని మందిరం ఉండాలనే దైవజనులు ఆశించారు. కోరహ కుమారులు కూడా తమ కీర్తన రాస్తున్నాడు, ప్రభువా జీవం గల నిన్ను దర్శించడానికి, నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణం ఏమైపోతుంది? సొమ్మసిల్లిపోతుంది. నీ గుడారాన్ని, నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణములు ఏమైపోతున్నాయి? సొమ్మసిల్లిపోతున్నాయి అన్నాడు. లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా. చాలాసార్లు చెబుతున్నాడు, మందిరం అంటే కేవలం భౌతిక సంబంధించిన కట్టడాలు మాత్రమే కాదు. దేవుని మందిరం అనగా దేవుని ప్రజల సమూహం, మనందరం కలిసి దేవుని ఆరాధించే ఆ గుంపు. ప్రభువా నిన్ను ఆరాధించడానికి, కార్పొరేట్గా మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి. మనందరం మన ఇళ్లలో దేవుని స్తుతిస్తున్నాం, మంచిదే. మన ఇళ్లలో అందరూ దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. బట్ వాట్ అబౌట్ కమింగ్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని మందిరంగా మనందరం చేరి ఉన్నప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకునే అనుభవం, ఒకరినొకరు ప్రోత్సహించుకునే అనుభవం, ఒకరు ఆరాధన చేస్తుండగా దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం కూడా పురుకొల్పబడి దేవుని ఆరాధించే అనుభవాలు దేవుని మందిరంలో ఉంటాయి. కనుక దైవజనుడు అన్నాడు, ప్రభువా నీ నివాస మందిరాన్ని నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని మందిరం రావడంలో మన యొక్క ఉద్దేశం ఏంటి? ఆ మందిరాన్ని మనం ప్రేమిస్తున్నాం. ప్రేమించకూడని వాటిని ప్రేమించి డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. మనం ప్రేమించాల్సిన వాటిని ప్రేమించగలిగితే ఎంత ఆశీర్వాదం ఉంది. అందును బట్టే నీ తేజో మహిమ నిలిచే స్థలము నేను ఏం చేస్తున్నాను? ప్రభువా ప్రేమిస్తున్నాను. దేవుని కార్యాల పట్ల ఆసక్తి. ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తారు. మనం అడుగుతున్నాం దేవుని, ప్రభువా ఎంతకాలం మమ్మల్ని సందేహపెడతావు, ఎంతకాలం అద్భుతాలు నిలుపు చేస్తావు, ఎంతకాలం మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతకాలం చెప్పు వ్యర్థమైనటువంటి ప్రేమిస్తుంటావు, అబద్ధమైన వాటిని వెతుకుతుంటావు. నా మందిరాన్ని ప్రేమించే మనసు నీలో ఉందా? నా మహిమ నిలిచే స్థలమును ప్రేమించే మనసు నీలో ఉందా? దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం కూడా తీయండి. దానిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట రాయించారు. ఆ మాట కూడా ఒకసారి పరిశీలించేద్దాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చెప్పండి, రాజు ఏమవుతారట? ఎవరి రాజుగారు? చెప్పండి, రాజుగారు ఎవరు? అలెగ్జాండరా. ఏ రాజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? రాజులకు రాజు అయిన ప్రభు. హల్లెలూయా. దేవుడు మనకు స్నేహితుడు అవ్వాలి అంటే ఒకే ఒక కండిషన్ ఏంటో తెలుసా? హృదయ శుద్ధిని ప్రేమించుచు ఏ మాటలు పలకాలట? దయగల మాటలు పలకాలి. నోటుకు వచ్చినట్టు మాట్లాడేయడం, ఇష్టానుసారం మాట్లాడేయడం, నిందలేసేయడం, అవమానకరంగా మాట్లాడడం, ఎదుటి వానిని తక్కువ చేసి చూడాలనే మాటలు, అహంభావంతో కూడిన మాటలు, గర్వంతో కూడిన మాటలు మాట్లాడే ఏ ఒక్కరు కూడా దేవునికి ఎలా అవ్వలేరట? స్నేహితులుగా అవ్వలేరు. ధనవంతుడు దురుసుగా మాట్లాడును అని బైబిల్లో ఉంది. దేవుణ్ణి కలిగిన ధనవంతులు ఉన్నారు చాలామంది ప్రపంచంలో, వాళ్ళ గురించి నేను టచ్ చేయట్లేదు. కానీ దేవుడు లేకుండా లోకానుసారమైన ధనం కలిగిన వారు యూజువల్గా వారు మాట్లాడేటప్పుడు వారి మాటలు ఎలా ఉంటాయి? దురుసుగా ఉంటాయి. దేవుడు మనందరికీ స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ ఆయన స్నేహాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ చిన్న కండిషన్, హృదయ శుద్ధిని ఏం చేయాలట? ప్రేమించాలి.
లేఖనం సెలవిస్తూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దేవుణ్ణి చూడాలంటే, ఆయన ప్రసన్నతను చూడాలంటే బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఇది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దుర్నీతితో మనందరం మురికివారంగా మారిపోయాం. కానీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు, యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తంతో మన జీవితాన్ని కడుక్కున్నప్పుడు దేవుడు మనల్ని శుద్ధీకరించాడు. పవిత్రమైన మనస్సును దేవుడు మనకిచ్చారు. ఇప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. నీ హృదయం శుద్ధీకరించబడి, నీ జీవితం పవిత్రంగా చేయబడినప్పుడు దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు. హృదయ శుద్ధిని ప్రేమించడం. ఎక్కడ చూడండి కల్మషం, చూస్తూ ఉంటే చూడకూడని దృశ్యాలు, సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, చిన్నపిల్లలు చూడకూడని దృశ్యాలని చాలా కామన్గా ఈ రోజున టీవీల్లోనూ ఫోన్లోనూ వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతూ ఉంది. ఎన్ని రకాలైన ఫిల్టర్లు వేసినా, ఎన్ని రకాలైన యాప్స్, రెస్ట్రిక్టెడ్ కంటెంట్ యాప్స్ ఎన్ని డౌన్లోడ్ చేస్తున్నా సరే చిన్నపిల్లలు చూడాల్సిన కంటెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. వారి ఆలోచనలు పాడైపోతున్నాయి. ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఈరోజు చాలామంది చూడకూడదు వాటిని. మన భారతదేశంలో ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు ఒక కేసు విషయంలో ఇంట్రాగేషన్ కోసం బెంగళూరులో. అతడు ఏదో ఒక చిన్న స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి ఏసీబీ వాళ్ళు అతని ల్యాప్టాప్ సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత ఏసీబీ ఆఫీస్కి తీసుకెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేయగానే దానిలో ఒక ఫోల్డర్ అంతా కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోస్ ఉన్నాయంట. ఆశ్చర్యపోయారు. నీ చదువు నీకు సంస్కారం నేర్పించేది ఎప్పుడు కూడా. నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు నేను బాగా చదివేసుకున్నాను కాబట్టి ఐఎమ్ వెల్ మేనర్డ్ అనుకుంటావేమో. పాపానికి నీ చదువుతో సంబంధం లేదు. ఒకవేళ నీకున్న డబ్బును బట్టి నువ్వు చాలా సమాజంలో గొప్ప వ్యక్తిగా పరిగణించబడచ్చేమో, కానీ పాపానికి నీ డబ్బుతో సంబంధం లేదు. ఒకవేళ నీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుండొచ్చేమో, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్ సర్కిల్ చాలా అద్భుతంగా ఉండొచ్చేమో, కానీ ఇట్ డజంట్ మ్యాటర్ విత్ సిన్. పాపానికి నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధం లేదు. కొన్నిసార్లు మనిషి హృదయ శుద్ధిని ప్రేమించకుండా ఎన్నో రకాలైన ఆకర్షణలు లోకంలోకి వచ్చేస్తున్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, సిలువలో యేసు ప్రభు కార్చిన అమూల్య రక్తంతో మన జీవితాలు కడుక్కున్నప్పుడు, ప్రభు పవిత్రతలో మనం నడిపించడం ద్వారా దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం. ఆయన ప్రేమించే మనసు మనలో ఉంటుంది. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎంతకాలమో మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు. ఇదే సందర్భంలో ఇదే మాటను ఉద్దేశించి రెండో ప్రశ్న అడిగాడు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, ఈసారి 1 Samuel chapter 16:1 దగ్గరికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదివితే దానిలో దేవుడు అడుగుతున్న మరో ప్రశ్న ఇక్కడ మనకు కనబడతా ఉంది. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. ఆ మాట అండర్లైన్ చేసుకుని, నువ్వు ఎంతకాలం ఏడుస్తావు, ఎంతకాలం దుఃఖపడతావు సమూయేలు. నేను విసర్జించాను సౌలుని, అతనుకున్న అవిధేయతను బట్టి, పాప జీవితాన్ని బట్టి నేను సౌలును విసర్జించాను. కానీ నువ్వెందుకు ఎంతకాలం దుఃఖిస్తావు సౌలు విషయంలో? మరి దుఃఖించకుండా ఏం చేయమంటావు ప్రభు అంటే, దేవుడు అన్నాడు, నీ కొమ్మును తైలముతో నింపుము. చెప్పండి, దేంతో నింపాలా? తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఏం చేశాను? స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో సౌలు యొక్క అవిధేయత మనకు కనబడుతుంది. దేవుడు చంపమన్న వాటిని చంపకుండా, అమాలేకులను హతమార్చకుండా ఏదో గొప్ప పని చేశాను అన్నట్టుగా సౌలు ఫీల్ అవుతున్న ఆ సందర్భంలో సమూయేలు అన్నాడు, సౌలా, గొప్ప గొప్ప బలులు అర్పించడం కన్నా దేవుని మాటకు లోబడడం ముఖ్యం, అది కదా శ్రేష్టం. కానీ నువ్వు దేవుని మాటకు విధేయత చూపించలేదు కనుక దేవుడిని విసర్జించాడు. గాడ్ హై చోజన్ సంబడి టు బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. నీ తర్వాత వాస్తవానికి నీ కుమారులలో ఒకడు రాజు అవ్వాలి, రాజరిక ఆచారం ప్రకారం. కానీ గాడ్ హై చోజన్ సంబడి టు బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు నిన్ను ప్రక్కన పెట్టేశాడు సౌలా. ఆ మాటలు చెప్పైతే సమూయేలు వచ్చేసాడు. కానీ సమూయేల్లో గొప్ప దుఃఖం ఉందట, ఏడుస్తున్నాడట సౌలు గురించి. అయ్యో సౌలు ఎందుకు ఇలా అయ్యాడని ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, శామ్యూయల్, ఫర్గెట్ అబౌట్ సౌల్, ఫోకస్ ఆన్ డేవిడ్. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. నీ గతాన్ని గురించి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు?
నీ గత జీవితం గురించి నువ్వు ఎంతకాలం ఏడుస్తావు? కెన్ యూ లుక్ ఇన్ టు యువర్ ఫ్యూచర్ విచ్ ఇస్ సో బ్రైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్? దేవుని సహాయంతో నీ భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దుతున్న దేవుని వైపు నువ్వు చూడగలవా? నీ ముందున్న దావీదును నువ్వు చూడగలవా? లేదా నీ వెనకనున్న సౌలును చూసి ఎల్లప్పుడూ దుఃఖపడతావా? ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ రోజుల్లో బహుశా చాలామంది తమ భవిష్యత్తును తలంచుకుని ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు. అఫ్కోర్స్ మన గత జీవితాలు కొంచెం బాగాలేవేమో, మన గత జీవితాలు చీకటిమయమేమో, మన గత జీవితాలు మనం తీసుకున్న వ్యర్థమైన నిర్ణయాల ద్వారా నాశనం చేయబడ్డాయేమో, మన గత జీవితాల్లో దుఃఖం ఉందేమో, వేదన ఉందేమో, భారం ఉందేమో, నలుగుడు ఉందేమో, నిరాశ ఉందేమో, నిస్పృహ ఉందేమో. కానీ ఎంతకాలం నీ గత జీవితాన్ని చూసి బాధపడతావు? ఎంతకాలం నీ గతాన్ని చూసి ఏడుస్తావు? శామ్యూల్, స్టాప్ వీపింగ్ అబౌట్ సాల్, స్టాప్ క్రైయింగ్ అబౌట్ సాల్. నీ గతాన్ని గురించి నువ్వు ఏడవడం మానేసాయి. అందువల్ల భవిష్యత్తు నీకు కావాలని ఆశపడితే లుక్ ఇన్ టు ఫ్యూచర్ విచ్ ఈస్ వెరీ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉంది. దేవుని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుమయపరచండి. డోంట్ వరీ అబౌట్ సౌలు గురించి నువ్వు దుఃఖపడద్దు. మానవుని జీవితంలో దుఃఖం సహజమే. ఏమన్నా దుఃఖపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను లైఫ్లో ఒక్కసారి కూడా దుఃఖపడలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏడుపు వేరు, దుఃఖం వేరు. ఏడుపు యూజువల్గా తల్లి గర్భంలోంచి బయటికి రాగానే చెప్పండి దేనితోనే వస్తాం మనం? ఏడుపుతోనే. ఏడుపు సహజమే. చాలా విషయాలకి చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. కానీ దుఃఖం వేరు. సారో, గ్రీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రాయింగ్. ఏడవడం వేరు, దుఃఖపడడం వేరు. దుఃఖానికి ఒక కారణం ఉంటుంది వెనకాల. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీ దుఃఖ దినములు ఏమవుతాయన్నాడు ఆయన? సమాప్తంలో అవుతాయి. ద డేస్ ఆఫ్ సారో విల్ ఎండ్. ఎప్పుడు అంటే దేవునికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు. లెమ్మో తేజరిల్లో నీ మీద వెలుగు వచ్చింది. రైజ్ అండ్ షైన్ దట్ ద లైట్ ఆఫ్ గాడ్ హెస్ కమ్ టు యూ. ఇంకెంతకాలం డార్క్నెస్లో ఉంటావు? ఇంకెంతకాలం చీకటిలో ఉంటావు? కెన్ యూ కమ్ ఇన్ టు ద లైట్ ఆఫ్ గాడ్? నీ దుఃఖాన్ని సమాప్తి చేసే దేవుడు ఆయన. బైబిల్లో ఇస్సాకుకి ఒక విషయంలో దుఃఖం ఉందట. ఏంటో తెలుసా? తన తల్లిని పోగొట్టుకున్న తర్వాత ఇస్సాకు ఏం పడ్డాడట? దుఃఖపడ్డాడని బైబిల్లో ఉంది. ఎప్పుడైతే ఇస్సాకుకు రెబెకా భార్యగా తీసుకురాబడిందో, ఆ భార్యగా రెబెకాను అంగీకరించిన తర్వాత ఇస్సాకు తన తల్లి విషయమై ఏం పొందాడట? దుఃఖ నివారణ పొందాడు అనే మాట రాయబడింది. అంటే భార్య రెబెకా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ప్రేమ ఇస్సాకుకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, ఆ తల్లిని మర్చిపోయాడు నేనైతే చెప్పట్లేదు, కానీ ఆ తల్లి విషయంలో ఉన్న దుఃఖాన్ని మైమేరింపజేసింది రెబెకా. అంత ఉన్నతమైన ఆ భార్యగా రెబెకా ఇస్సాకుకు ఉంది. తల్లి విషయం ఏడ్చాడట. అఫ్కోర్స్ బహుశా ఇక్కడ ఉన్న కొంతమంది మీ తల్లిదండ్రులు పోగొట్టుకోవడం ద్వారా మీలో దుఃఖం ఉంది, నేను కాదంటలేదు. అంతవరకు మీకు ఆసరాగా ఉన్న తండ్రి అకస్మాత్తుగా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, లేదా వెళ్ళిపోయి ఉండొచ్చు ఆల్రెడీ. కొంతమంది తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోతుంటారు. ఒకేసారి ఇద్దరు చనిపోతే ఆ పిల్లలు అనాథలైపోయి రోడ్ల మీదకి వచ్చేసిన వాళ్ళు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే తండ్రి పేరుకు మాత్రం ఉంటాడంతే. అతని యొక్క కేర్ కానీ కన్సర్న్ కానీ పిల్లలకు ఉండదు. రోజు త్రాగేసామా, పడిపోయామా రోడ్ల మీద, మన ఇష్టానుసారం సుఖపడ్డామా అనేదే చూసుకునే తండ్రులు ఉంటారు చూసారా, వారు బ్రతికి ఉండి కూడా చనిపోయినట్టే ఉంటారు. వాళ్ళు పిల్లల్ని పట్టించుకోరు. అమ్మ నువ్వు చదువుతున్నావా, ఎలా ఉన్నావు, ఉద్యోగం ఏమన్నా వచ్చిందా, ఏంటమ్మా యవన కాలంలో ఉన్నావు, ఏంటి పరిస్థితులు, ఏమైనా సవాళ్ళు ఉన్నాయి నీ జీవితంలో, తండ్రిగా నేను ఏమైనా నీకు సహాయం చేయగలనా అనే ప్రశ్నలు తండ్రులు చాలామంది అడగడం మానేశారు పిల్లల్ని. దే డోంట్ హ్యావ్ కన్సర్న్ ఆన్ దర్ చిల్డ్రన్. భయంకరమైన జీవితాలు జీవించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. అందుబట్టి ఆ పిల్లల్లో తండ్రి బ్రతికున్నా లేనట్టుగానే వారి జీవితాల్లో ఏదో పేరుకు మాత్రమే తండ్రి ఉన్నట్టుగా ఉంటాడు, పేరుకు మాత్రమే తల్లి ఉన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది. ఇస్సాకు తన తల్లి విషయంలో దుఃఖపడ్డాడు. తల్లిదండ్రులు పోగొట్టుకున్నప్పుడు దుఃఖం ఉంటుంది కొంతమందిలో. ఆ తల్లిదండ్రుల బంధం చాలా గొప్పది. ఇస్సాకు ఏడ్చాడు. శారమ్మ గారు చనిపోయిన తర్వాత బహుశా నేను అనుకుంటాను శారమ్మ ఇస్సాకు మీద చూపించిన ప్రేమ లాంటిది. హల్లెలూయా. ఎందుకంటే శారమ్మకు ఏ వయసులో పుట్టాడు ఇస్సాకు? 90 సంవత్సరాల ప్రాయంలో బిడ్డను పుట్టగానే రోడ్డు మీదకి అలా వెళ్ళగానే అందరూ అడుగుంటారు, ఏమంటే మీ ముని మనవడా అని. ముని మనవడు కాదు బాబు, నా కొడుకే. 90 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకుని అల్లారుముద్దుగా పెంచేసింది. ఒక మాటలో చెప్పాలంటే ఐజాక్ వాజ్ అ వెల్ ప్యాంపర్డ్ బాయ్ ఇన్ దట్ ఫ్యామిలీ. చాలా చక్కగా పెరిగాడు. కానీ శారమ్మలో ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే
వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ విత్ గాడ్, దేవునితో గనక ఒక మాట వచ్చినప్పుడు ఇస్సాకు కన్నా శారమ్మ ఎవరిని ఎక్కువ ప్రేమించింది? దేవుని ప్రేమించింది. నేను అనుకుంటాను ఒక రోజున దేవుడు అబ్రహాము కనబడి, అబ్రహమా నీకొక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు ఎలా ఇవ్వాలి? దహన బలి ఇవ్వాలి అన్నప్పుడు శారమ్మ గారి కోఆపరేషన్ లేకపోతే అబ్రహాము ఇల్లు దాటేవాడా? ఖచ్చితంగా దాటేవాడు కాదు. నా కొడుకే కావాలా నీకు నీ దేవుడికి అందనుకోండి. ఇస్సాకును బలి ఇవ్వగలిగాడా? అంటే తీసుకురాగలిగాడా కనీసం ఆ పర్వతం దగ్గరికైనా? లేదా శారమ్మ గారికి చెప్పకుండా చేసి ఉంటాడంటావా పని? ఖచ్చితంగా కాదు. అబ్రహాము శారమ్మకు చెప్పే, ఇగో దేవుడు అడుగుతున్నాడు ఇస్సాకును బలిమ్మని. అవునా అండి? దహన బలి అర్పించడం అంటే ఇక మరలా చూడడానికి కూడా అవకాశం లేదు. శారమ్మ ఇస్సాకును ప్రేమించింది కరెక్టే, కానీ ఇస్సాకు కన్నా ఎవరిని ప్రేమించింది? దేవుని ప్రేమించింది. అందును బట్టే ఇస్సాకు తన తల్లి అంటే చాలా ప్రేమ. తన తల్లి విషయంలో దుఃఖపడినప్పుడు రెబెకాను దేవుడు ఇస్సాకు జీవితంలో తీసుకురావడం ద్వారా తన తల్లి విషయంలో ఏం పొందాడట? దుఃఖ నివారణ పొందాడని బైబిల్లో రాయబడింది. ఇంకా అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. దుఃఖానికి కారణాలు చాలా ఉంటాయి. ఆయా సందర్భాల్లో నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందుగా కొన్ని వాహనాలు వెళ్తుంటే రకరకాల మాటలు రాస్తూ ఉంటారు. అందులో ఒక మాట ఏంటో తెలుసా? మీ ఏడుపులే మాకు దీవెనలని రాస్తారు ఆటోల మీద, లారీల మీద. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాను. మీ ఏడుపులే మాకు దీవెనలు ఎవరు ఏడుస్తారు అంటే ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఒక ఆటో కొనేసాడని, లేకపోతే ఒక కారు కొనేసుకున్నాడని, ఒక లారీ కొనేసాడని సంతోషించే వాళ్ళ కన్నా చెప్పండి ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దట్స్ లైఫ్. నువ్వు అభివృద్ధి పొందితే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. పైకి బ్రదర్ మీరు డెవలప్ అవ్వడం మాకు చాలా ఇష్టం అండి, మీరు అభివృద్ధి పొంది ఎంత ఆనందం అండి అంటారే కానీ లోపల ఒక ఆలోచన ఏంటో తెలుసా? వీడెప్పుడైనా పడిపోతే చూడాలనుకుంటారు, వీడెప్పుడైనా దిగజారిపోతే ఎంత ఆనందపడతారో లోపల. ఇది సహజ సిద్ధంగా మనుషులు ఉండే నైజం ఇది. ఎవరైనా పడిపోతే చూడాలనుకుంటారు, బాగుపడితే చూడలేరు. అంత ఈజీ కాదు. ఎవరైనా అభివృద్ధి చెందితే మనస్ఫూర్తిగా వచ్చి అభినందించడం చాలామందికి చేత కాదు. ఎలాగొకలా కిందకి లాగేయాలి. సమాజంలో చెడ్డ వ్యక్తులుగా రుజువుపరచాలనే ప్రయత్నాలు చాలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది తర్వాత సంగతి అనుకోండి. కానీ కొన్ని ఏడుపులకి అర్థం ఉండదు, అర్థం లేని ఏడుపులు ఉంటాయి. వాటి గురించి నేను మాట్లాడడంలా. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ దుఃఖమును దేవుడు ఎలా మార్చగలడట? ఆయన నాట్యంగా మార్చగలడు. ఈరోజు నీ దుఃఖానికి కారణం ఏంటి? నీ ఏడుపు కారణం ఏంటి? ఒక ఒంటరితనమా? ఎవరైనా నీకు బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయిపోయారా? నీకు బాగా కావాల్సిన వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు కూడా బహుశా నీ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారా? ఆ సందర్భంలో బహుశా నీ జీవితంలో దుఃఖం, వేదన ఉండొచ్చేమో. మార్క్ క్యాహిల్ అనే దేవుని సేవకుడు కాలిఫోర్నియాలో ఒకసారి ఒక హోటల్కి వెళ్తున్నాడు వాకింగ్ చెప్పడానికి. ఒక క్రూసైడ్లో వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు అతనికి అకామిడేషన్ ఇచ్చారు ఒక హోటల్లో. లోపలికి వెళ్తుంటే ఆ గేట్ దగ్గర ఉండే ఆ గేట్ కీపర్ ఒక యంగ్స్టర్ చాలా విచారంతో ఉన్నట్టు కనబడ్డాడు. సేవకుడు లోపలికి వెళ్ళి ఆయన ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆ యంగ్స్టర్ని అడిగాడు, ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా అని. ఆ యంగ్స్టర్ ఓకే అని చెప్పి తన డ్యూటీ అయిపోయిన తర్వాత సేవకునితో కలిసి మాట్లాడుతుంటే సేవకుడు అడిగాడు, నీవు చాలా విచారంలో ఉన్న కారణం ఏంటో తెలుసుకోవచ్చు అంటే ఆ యవనస్తుడు చెప్పాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కొంతకాలం మేమిద్దరం కలిసి తిరిగాం, చాలా చక్కగా ఒకరినొకరు ప్రేమించుకున్నాం లేదా స్నేహం చేసుకున్నాం. ఆల్ ఆఫ్ ఏ సడన్గా అమ్మాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను తట్టుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, రాత్రులు నిద్ర పట్టట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, చనిపోవాలనే ప్లాన్ ఉంది, ఈరోజు రేపు అని వాయిదాలు వేస్తున్నాను మరణించడానికని తనకున్న సమస్యను దేవుని సేవకునికి చెప్పాడు. వెంటనే సేవకుడు తన చేతిని అతని చేతిలో వేసి, ఐ టోటల్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, అయితే నీకు ఒక మార్గాన్ని ఉపదేశిస్తాను అన్నాడు. ఏంటదంటే దేవుని వాక్యాన్ని చదువు అని చెప్పి అతని దగ్గర ఉన్న బైబిల్ అతని చేతిలో పెట్టి, రీడ్ ద స్క్రిప్చర్ ఎవ్రీ డే, ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు మూవ్ ఆన్, నువ్వు ముందుకు సాగిపోవడానికి కావాల్సిన బలం దేవుని వాక్యం ద్వారా నీకు వస్తుందని చెప్పగానే ఆ యవనస్తుడు బైబిల్ తీసుకున్నాడు, బైబిల్ చదవడం ప్రారంభించాడు. హీ ఫెల్ ఇన్ లవ్ విత్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంతో ప్రేమలో పడ్డాడు. ప్రతిరోజు వాక్యం చదవడం ప్రారంభించాడు. మార్క్ క్యాహిల్ గారు ఆయన ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయిన తర్వాత మరి కొన్ని నెలలకు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ యవనస్తుల్లో చాలా గొప్ప ఆనందం కనబడింది, ముఖంలో సంతోషం కనబడింది. దగ్గరికి వచ్చి అడిగాడు, ఐ థింక్ ఇట్ వర్క్స్ వెల్, దేవుని వాక్యం చదవడం ద్వారా నీ జీవితంలో మరిచిపోవలసిన వాటిని నువ్వేం చేసావు? మర్చిపోయావు. కొన్నిసార్లు నీ జీవితం కూడా అలాగే గాయపడి ఉండొచ్చు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఏదో రకమైన పరిస్థితుల్లో ఎవరినో ప్రేమించో లేకపోతే
ఎవరితోనో స్నేహం చేసి అబ్రప్ట్గా స్నేహం లేదా ప్రేమ ముగించబడినప్పుడు నిద్ర పట్టలేని పరిస్థితుల్లో బహుశా నీ జీవితంలో ఉండొచ్చేమో. ఆ సిచ్యువేషన్ నీ శరీరాన్ని గాయపరుచుకునే విధానంలో కూడా నువ్వు ముందుకు వెళ్తున్నావేమో. అయితే దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు నీ గతాన్ని మర్చిపోయే కృపను దేవునికి ఇచ్చి నీ భవిష్యత్తును దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అందంగా మార్చగలడు ఆయన. డోంట్ వరీ అబౌట్ సౌలు గురించి దుఃఖపడద్దు. సౌలు గురించి నువ్వు ఆడవలసిన అవసరం లేదు. సమయంలో యెష్షయి కుమారులో ఒకని రాజుగా నేను ఎన్నుకున్నాను. గో ఫిల్ యువర్ హార్న్ విత్ ఆయిల్. నీ కొమ్మును దేంతో నింపో? తైలంతో నింపేసాయి. తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనే సందర్భాల్లో మనం వింటున్నాం. తైలము ఆనందానికి సాదృశ్యం మనం విన్నాం. ఫిల్ యువర్ హార్న్ విత్ ద ఆయిల్. ఆ పని చేసి సమూయేలు యెష్షయి కుమారులో దావీదును అభిషేకించి వచ్చాడు. ఆ చాప్టర్ 16 ఎంత బాగుంటుంది అంటే, ప్రభువా మరి ఇప్పుడు నేను బెత్లెహేం వెళ్ళానంటే సౌలు గారికి ఆ విషయం తెలిసిందంటే అది మరలా నాకు ఇబ్బంది అయిపోద్దంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ప్రకారం సమూయేలు వెళ్ళాడు, ఒక బలర్పించడానికి అన్నట్టుగా వెళ్ళాడు. వెళ్ళి యెష్షయి కబురు పెట్టాడు, నేను బలర్పించే కార్యక్రమంలో ఉన్నాను, నువ్వు నీ కుటుంబం రావాలి అన్నప్పుడు యెష్షయి గారు చూడండి అందరినీ తీసుకెళ్ళాడు కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు? దావీదు గారిని తీసుకెళ్ళలేదు. మనం కొన్నిసార్లు ఏది మర్చిపోకూడదో అదే మర్చిపోతూ ఉంటాం మనం కదా. ఏమి మర్చిపోకూడదో వాటినే మర్చిపోతుంటాం, ఏం విడిచిపెట్టకూడదో వాటినే విడిచిపెట్టేస్తుంటాం. అందరినీ తీసుకెళ్ళాడు. కొన్ని రెఫరెన్సుల్లో యెష్షయి గారికి 8 మంది కొడుకులను ఉంది, ఒక చోట యెష్షయి గారికి 7 కొడుకులను ఉంది. అందులో పెద్దగా మనం కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. బైబిల్ తప్పులు రాసేసారని అనడానికి ఏమీ లేదు. 8 ఉండుండొచ్చు, అందులో ఒక ఆయన ఏమై ఉండొచ్చు? చనిపోయి ఉండొచ్చు. అప్పుడు 8 ఎంతమంది అయ్యారు? 7. బట్ స్టిల్ డేవిడ్ రిమైన్ ద లీస్ట్ వన్. అందరికన్నా చిన్నవాడు దావీదు 8వ వాడు 7వ వాడు అయ్యాడు. ఆ సందర్భంలో యెష్షయి తన కుమారులందరినీ తీసుకెళ్ళాడు. సమూయేలు అడుగుతున్నాడు, బాబు నీ కొడుకులను ఒక్కొక్కడిని ప్రవేశపెట్టాను. కానీ ఏలియాబు వచ్చాడు, ఫస్ట్ సన్, జ్యేష్ఠ కుమారుడు అనుకోండి, వచ్చాడు. చూడగానే అతని రూపం, అతని యొక్క బాడీ స్ట్రక్చర్ అంతా చాలా అద్భుతంగా ఉండగానే సమూయేలు అన్నాడు, వావ్ వాట్ అన్ అమేజింగ్ మ్యాన్, హీ షుడ్ బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, కమ్ ఆన్ మ్యాన్ అనగానే దేవుడు అన్నాడు, స్టాప్ శామ్యూయల్, ఆగుడు. సమూయేలు గొప్ప ప్రవక్తే, గొప్ప దైవజనుడే, బట్ స్టిల్ హీ మేడ్ సమ్ మిస్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ బై లుకింగ్ అట్ అవుట్వర్డ్ అపియరెన్స్. సమూయేలు నేను ఇక్కడ తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ అంత గొప్ప సమూయేలు కూడా వావ్ బాహ్య రూపాన్ని చూసి చెప్పండి ఏం చేశాడు? ఇంప్రెస్ అయిపోయాడు. కానీ దేవుడు అన్నాడు, నో శామ్యూయల్, ఐ డోంట్ లుక్ అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ఐ లుక్ ఇన్వర్డ్ అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఒక మనిషి యొక్క అంతరంగాన్ని నేను చూస్తాను, బాహ్య రూపాన్ని కాదు. అలా అని చెప్పి దేవుడు బాహ్య రూపాన్ని చూడడని కాదు, అంతరంగాన్ని చూసినోడు బాహ్యాన్ని కూడా చూడగలడు. కానీ కొన్నిసార్లు మనం మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఆకర్షణీయమైన వాటి మీద మన దృష్టి వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు మనం బాహ్య రూపాన్ని చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. పైకి చూడడానికి అందంగా ఉన్న వాళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోతుంటారు చాలామంది. మొన్న ఎక్కడో, నేను చెప్తుంది కాదు, నన్ను ఎవరో కంగారు పడకండి, ఎక్కడో ఎవరో అన్నారు, అరే బాబు నల్ల చీమల కన్నా ఎర్ర చీమలు చాలా డేంజర్ అన్నాడు ఆయన. ఎందుకంటే నల్ల చీమలు కొట్టబట్టగానే ఎర్ర చీమలు ఏం చేస్తాయి? కొడతాయి అన్నాడు. అది ఏ ఉద్దేశంలో అన్నాడనే తర్వాత తెలిసింది నాకు. అదేంటంటే కొంతమంది ఎర్రగా ఉన్నారని చూసి ఇంకా వీళ్ళ దేవుడు చూపించేసాడు రాత్రే నాకు. ఎందుకు చూపించేసాడు ఆయన నీకు? చూడ్డానికి చాలా బాగున్నాడు, చూడ్డానికి అమ్మాయి చాలా ఎర్రగా బుర్రగా ఉంది, జాగ్రత్త కుట్టారంటే ఏడిపోతుంది నీకు. రంగును చూసి చాలామంది, ఆ కలర్ను చూసి చాలామంది అట్రాక్ట్ అయిపోతుంటారు. వావ్ అంటే నేను భౌతిక సంబంధం రంగుల గురించి నేను మాట్లాడడంలా, నా ఉద్దేశం అది కాదు. కానీ దేవుడట ఒక మనిషిని చూసేటప్పుడు ఏం చేస్తాడు? ఇన్వర్డ్ అపియరెన్స్ అని చేస్తాడు. ఏలియాబు చూడ్డానికి చాలా బాగున్నాడు, అబీనాదాబు చూడ్డానికి చాలా బాగున్నాడు, షమ్మా చూడ్డానికి చాలా బాగున్నాడు, నెతనేలు చూడ్డానికి చాలా బాగున్నాడు, రద్దయి చూడ్డానికి చాలా బాగున్నాడు, ఓజము చూడ్డానికి చాలా బాగున్నాడు. 6 వరుసగా నిలబడిన దేవుడు అన్నాడు, నో, దీస్ ఆర్ నాట్ మై చాయిసన్ పీపుల్, ఐ హ్యావ్ సంబడీ, జస్ట్ బ్రింగ్ హేమ్. వీళ్ళు 6 కాదనగానే అప్పుడు సమూయేలు అడిగారు, ఏమండి యెష్షయి గారు ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారండి వీళ్ళనా అంటే, అప్పుడు యెష్షయి గుర్తొచ్చింది, ఇంకోడు ఉన్నాడండి. ఒకడు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడండి, గొర్రెలు కాసుకునేవాడండి. నాకు తెలిసి అయితే వీళ్ళ 6 కాదన్నాడంటే వాడిని అయితే అసలు దేవుడు పట్టించుకోడండి.
వాడు అక్కర్లేదండి దేవుడికి అన్నట్టుగా యెషయా అంటే. సమూయేలు అన్నాడు, ఐ విల్ వెయిట్ ఫర్ హిమ్ టు కమ్ హియర్. అతని కొరకు నేను వెయిట్ చేస్తాను, ప్లీజ్ బ్రింగ్ హిమ్. దావీదు లోపలికి రాగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు కన్నీళ్లు గార్చుంటాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, నా అంచనాల ప్రకారం, నా జ్ఞానం ప్రకారం, నా ఉద్దేశాల ప్రకారం ఏలియాబు, అభినాదాబు, షమ్మ, రోజము, రద్దయి, నెతనేలు ఇంతమందిని కాదని ఆ చిన్నోణ్ణి దావీదును కోరుకున్నావా? ఎస్. యు నో వై శామ్యూల్? డేవిడ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయంలో ఉన్నది ఏంటో ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. ఏలియాబుకి తెలియదు, అభినాదాబుకి తెలియదు, వీళ్ళెవరికి తెలియదు. నా హృదయంలో ఏముందో, నా మనసులో ఏముంటుందో తెలుసుకోవడానికి ఆతృత కలిగిన వాడు దావీదు. కాబట్టి హీ షుడ్ బి ద కింగ్. దేవుని బిడ్డలారా, దావీదును ఎన్నుకున్న విధానం ఎంత గొప్పది అంటే, దేవుడు దావీదును నిలబెట్టిన తర్వాత 40 సంవత్సరాల అఖండ పాలన ఇజ్రాయెల్కి అందించినప్పుడు ఒక స్వర్ణయుగాన్ని క్రియేట్ చేశాడు ఇజ్రాయెల్ దేశంలో. ఎప్పటికీ కూడా దావీదు పేరు తెలియని వారు లేరు ఇజ్రాయెల్ దేశంలో. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో బైబిల్ చదివే వాళ్ళందరికీ డేవిడ్ అంటే తెలుసు. కారణం ఏంటో తెలుసా? దావీదు గొప్ప ధనవంతుడనో, లేకపోతే దావీదు కూడా చూడడానికి చక్కగా అందంగా ఉన్నాడు, రూపసి. ఆ తర్వాత చక్కగా చూడడానికి బాగున్నాడు. ఆ తర్వాత మంచి మ్యూజిషియన్, చక్కగా సితారా వాయించగలడట, యుద్ధ నేర్పరిధనం కలిగిన వాడని, ప్రావీణ్యత కలిగిన వాడని, ఇలాంటి చాలా విషయాలు దావీదు గురించి ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయానుసారుడని దావీదు పిలువబడ్డాడు. కనిష్ఠుడైన వాడిని దేవుడు ఎన్నుకునే అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడు. చాలాసార్లు దేవుని ఎంపిక అలాగే ఉంది, దేవునికి ఉద్దేశాలు అలాగే ఉంటాయి. నేను అన్నీ చాలా చక్కగా ఉన్నా, నాకు అన్నీ బాగా వచ్చు, నేను అన్నీ బాగా చేయగలనంటే దేవుడు అంటాడు, వదిలే బాబు, నువ్వు అన్నీ చేయగలవు, కొంచెం పక్కనుండు. నా ఔన్నత్యాన్ని రుజువుపరచగలిగిన వారు, నా ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వారు నాకు కావాలి. దేవుడు అలాంటి వారిని ఎన్నుకుని గొప్ప కార్యాలు చేయాలనే ప్రభు యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, ఎంతకాలం సౌలు గురించి ఏడుస్తావు సమూయేలు? ఎంతకాలం దుఃఖపడతావు? లుక్ యువర్ ఫ్యూచర్, డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. నీ గత జీవితాన్ని గురించి నువ్వు చింతపడద్దు. వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, దేవుడికి నీ జీవితం అప్పగించిన ఆ క్షణం, ప్రభువా, ఈ గత జీవితాన్ని గురించి నేను ఆలోచన చేయాలనుకోవట్లేదు, గత జీవితపు జ్ఞాపకాలను బాధించినవద్దని నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించావో, దేవుడు నీ భవిష్యత్తును ఏం చేస్తాడు చెప్పండి? అందంగా మార్చగలడు. ఆయన అద్భుతాలు చేయగలడు. లుక్ అన్ టు గాడ్, డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్. నీ గత జీవితం తలుచుకుని నేను హానిపరుచుకోవద్దు ప్రియ తమ్ముడో. నీ జీవితాన్ని ఇబ్బందులకు పాలు చేయొద్దు, నీ శరీరాన్ని గాయపరుచుకోవద్దు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తును చూడు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వ్యక్తిని చూడు. ప్రభు కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో చూస్తావు. మూడో ప్రశ్న, మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. అందుకు ఆయన, విశ్వాసము లేని విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును. అది ఎంతకాలం మీతో ఉంటాను, నేను ఎంతకాలం మీతో ఉందును. ఆ తర్వాత ఏమన్నాడు? ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానిని నా యొద్దకు ఏం చేయండి? తీసుకురండి. అందరూ నా వైపు చూడండి. ఇక్కడ ఉన్న నేపథ్యం ఏంటి అంటే, యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు తన రూపాన్ని మార్చుకున్నారు. ఆయన గొప్ప వెలుగుగా ఆయన ఉన్నారు. మహిమలు ఎలా ఉంటారో అలా ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆ కొండ దిగి యేసు ప్రభువును ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అంటే ముగ్గురు, యాకోబు, యోహాను, పేతురు, ఈ ముగ్గురు కూడా కొండకి దిగి వచ్చారు. తాబోరు కొండ మీదకి ఎక్కే ముందు యేసు ప్రభు శిష్యులను అక్కడ పెట్టారు, మిగతా వాళ్ళందరినీ కింద ఉంచారు. వీరు కొండ దిగి వచ్చేసరికి క్రింద ఒక ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? శిష్యులని కొంతమంది జన సమూహము మరియు శాస్త్రులు, పరిచయులు లాంటి పెద్దలు కొంతమంది రౌండప్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఒక ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడట, అతనికి కొంచెం ఇబ్బంది కలిగింది, లేదా ఒక దయ్యం పట్టింది, అందును బట్టి అతడు తరచుగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడిపోతున్నాడు, మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఆ దురాత్మ పట్టడం ద్వారా ఆ వ్యక్తి చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. మీరు యేసు ప్రభుతో ఉంటున్నారు కదా, మీరు ప్రార్థన చేస్తారో ఏం చేస్తారో ఆ దయ్యము ఆ దురాత్మను విడుదల చేయమంటే వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు తర్కం బయలుదేరింది. అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ రాగానే యేసు ప్రభు వచ్చి దగ్గరికి వచ్చి అన్నారు, ఏంటి సంగతి అన్నారు. ఇదిగో అయ్యా, మా కుమారుడు పరిస్థితి బాగాలేదు, కొంచెం ఇబ్బందులో ఉన్నాడు, శిష్యుల దగ్గర తీసుకొచ్చిన వాళ్ళ వల్ల అవ్వలేదు అనగానే యేసు ప్రభు వారిని చూసి ఏమన్నా తెలుసా? విశ్వాసము లేని తరము వారులారా అన్నాడు.
ఎవరిని ఆ మాట ఉద్దేశించి పలికింది? జనసమూహాన్న శిష్యుల్నా? గట్టిగా చెప్పాలా? జనసమూహాన్ని ఉద్దేశించి దేవుడు ఆ మాట చెప్పలా. తన చుట్టూ ఉన్న శిష్యులు ఆయా సందర్భాల్లో విశ్వాసాన్ని ఏం చేస్తున్నారో పోగొట్టేసుకున్నారు. అందును బట్టే వాళ్ళ వైపు తిరిగి అన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలమో మీతో కూడా ఉందునో, ఎంతకాలం మిమ్మల్ని సహింతునో. బహుశా అదే ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడేమో. కొన్నిసార్లు దేవుణ్ణి ఎరుగము అన్న వాళ్ళకు ఉన్నంత విశ్వాసం ఎవరికి ఉండలేదు? దేవుణ్ణి తెలుసుకున్నామన్న మనకు ఉంటలా విశ్వాసం. అప్పుడు దేవుడు ఇదే ప్రశ్న అడుగుతాడు నిన్ను. ఎందుకంటే మనం అడుగుతున్నాం కదా, ప్రభువా ఎంతకాలం అద్భుతాలు చేయకుండా ఉంటావు అంటే, ఆయన అన్నాడు, ఎంతకాలం నువ్వు విశ్వాసం లేకుండా ఉంటావు చెప్పు ముందు అన్నాడు. ఎంతకాలం నా మీద నమ్మకం లేకుండా ఉంటావు? నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. ఒకసారి ఒక చర్చ్ ఉందట, చిన్న మందిరం, దానికి దగ్గరలో ఒక బ్రాందీ షాప్ ఒకటి ఓపెన్ చేశారట. బ్రాందీ షాపు ఒక చిన్న పాకేసి బ్రాందీ షాప్ ఓపెన్ చేశారు. ఈ రోజుల్లో బ్రాందీ షాప్ ఓనర్లకి పక్కన మందిరాలు ఉన్నాయా అక్కర్లా, స్కూళ్ళు ఉన్నాయి అక్కర్లా, హాస్పిటల్ ఉన్నాయి అక్కర్లా, వాళ్ళు బిజినెస్ వెళ్తే చాలు. దాని మీద వచ్చేంత బిజినెస్ లాభాలు ఇంక దేని మీద రావట్లేదు. అందులో బట్టి 3 లక్షలైన నాన్ రిఫండబుల్ అప్లికేషన్ అన్నా సరే పొలోమని అప్లికేషన్లు వేసేస్తున్నారు. ఎందుకోసం అంటే ఒక్క షాప్ వస్తే చాలు సార్, 1 ఇయర్లో కోట్లు సంపాదించవచ్చు, తాగేవాడు ఉన్నంతకాలం కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన చాలా దౌర్భాగ్యమైన విషయం. నిబంధనలు ఇవన్నీ ఉల్లంఘించేసి ప్రక్కన ఏమున్నారు, స్త్రీలు ఉండే ఇళ్ళు ఉన్నాయా, చిన్నపిల్లల ఇళ్ళు ఉన్నాయా, తాగి వాళ్ళ రోడ్ల మీద ఎగురుతూ ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే ఎవరికి ఇబ్బందులు అవుతున్నాయి, ఇవన్నీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. డబ్బులు వస్తున్నాయా లేదా, లాభాలు వస్తున్నాయా లేదా, ఇదే మనుషులకు కావాల్సింది. నీ ఆరోగ్యం ఎవడో పట్టించుకోడు. నేను చెప్తున్నా, నీ ఆరోగ్యం గురించి జాగ్రత్త నువ్వే పడాలా. సరే, ఆ బ్రాందీ షాపు దేవుని మందిరం దగ్గర రాగానే ఒక రోజున సంఘ పెద్దలు విశ్వాసులందరూ కూడా పట్టుదలగా ప్రార్థన చేశారట. ఏమన్నా తెలుసా, ప్రభువా ఈ బ్రాందీ షాప్ ఎక్కడ తొలగించాలి ప్రభు అని పట్టుదలగా ప్రార్థన చేయగానే ఆ రాత్రి వేళ తుఫాను లాంటిది వచ్చి ఎగిరిపోయిందంట. ఆ బ్రాందీ షాపు ఎగిరిపోగానే ఆ తెల్లవారుజామున ఓనర్లు అందరూ వచ్చారు, సంఘం వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. ఆ ఓనర్లు అందరూ వచ్చి అంటున్నారు, మీరు ప్రార్థన చేశారు అందరూ బట్టే బ్రాందీ షాప్ పోయిందని అంటున్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళేమనాలా, అవునండి మేము ప్రార్థన చేశాము, మా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, అందులో బట్టి జరిగింది అనాలా. హబే మేము అలాంటి ప్రార్థనలు ఎప్పుడు చేయను, ఆయన మేము చేయలేదు ప్రార్థన అని వాళ్ళేమో మీరు చేశారు, మీ ప్రార్థనలో పవర్ ఉంది, అందులో బట్టే పోయింది అంటే మేము చేయలేదు బాబు, మమ్మల్ని అలా అనకనా ఆయన అని ఇప్పుడు ఎవరికి విశ్వాసం ఎవరికి ఎక్కువ ఉంది చెప్పండి? వీళ్ళల్లో బ్రాందీ షాప్ ఓనర్లకు ఉందా, సంఘ పెద్దలకు ఉందా? వాళ్ళకే. మీరు ప్రార్థన చేశారు పని జరిగిందని వాళ్ళు అంటా ఉంటే అబ్బే అలాంటిది ఏమీ లేదని చాలాసార్లు మన జీవితాలు అంతే కదా. లోకస్తులకు ఉన్నంత విశ్వాసం కొన్నిసార్లు మనకు దేవుని మీద ఉండదు. చాలాసార్లు దేవుడు మనల్ని చూసి అదే అంటున్నాడేమో, విశ్వాసము లేని తరం వారలారా, గాడ్ డిమాండ్స్ ఫెయిత్ ఫ్రమ్ యూ. దేవుడు నీ నుండి కోరుతుందంటూ ఏదైనా ఉంది అంటే అది విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. It's not your money, it's not your education, it's not your possessions that create wonders and miracles in your life. It is the presence of faith that can create wonders. విశ్వాసం ద్వారా మాత్రమే నీ జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు. ప్రభు వాళ్ళని చూసినాడు, విశ్వాసం లేని తరం వారలారా, నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేయాలా, నువ్వు వాక్యం చదివితే విశ్వాసంతో దేవుని వాక్యం చదవాలి. వెన్ యూ స్పీక్ విత్ సంబడి, ఫిల్ దేర్ మైండ్స్ అండ్ హార్ట్స్ విత్ గాడ్స్ ఫెయిత్. నువ్వు మాట్లాడితే అనేక మందిలో ఏం రావాలా? విశ్వాసం. బతకాలనే ఆశ రావాలి, దేవుని కోసం జీవించాలనే తృష్ణ రావాలి, ఆయన కోసం బ్రతకాలనే ఆలోచన రావాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని వాక్యంలో, విశ్వాసం లేని తరములారా ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. వెన్ యూ స్పీక్ విత్ ఫెయిత్, విశ్వాసంతో మాట్లాడు. వెన్ యూ యాక్ట్ విత్ ఫెయిత్. వెన్ యూ గివ్ సంథింగ్ టు ద లార్డ్, గివ్ ఇట్ బై ఫెయిత్. దేవునికి ఏదైనా చేస్తున్నామంటే విశ్వాసంతో చేయి. ఆయన కొరకు ఏదన్నా జరిగిస్తున్నామంటే విశ్వాసం చేయాలి. అందరూ బట్టే తరచుగా మనం వింటున్నాం, దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఏమిస్తాడట? ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. దట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్, దట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ ద లార్డ్. కొన్నిసార్లు సమస్యలు నీ చేతిలో పెట్టుకున్నంతకాలం ఏడుస్తావేమో, వాటికి పరిష్కారం దొరక బాధపడతాము. కానీ విశ్వాసంతో దేవుని చేతిలో పెట్టు, ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించు. ప్రభు నిన్ను ఏం చేస్తాడు? బలపరిచేవాడు.
విపత్కర పరిస్థితుల్లో కూడా నడిపించగలిగిన వాడు ఆయన. నువ్వు నమ్మినప్పుడు ప్రభు నిన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఒక ఫ్లైట్ ఆకాశంలో వెళుతుంది. ఆ సందర్భాల్లో ఫ్లైట్ టర్బులెన్స్ గురవుతుంది. పెద్ద పెద్ద విమానాలు కూడా ఊగిపోతూ ఉంటాయి. అలా ఊగుతున్నప్పుడు పైలట్ కెప్టెన్ ఆయన మాట్లాడుతుంటాడు, ప్లీజ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్, వీఆర్ గోయింగ్ త్రూ ఎ సివియర్ టర్బులెన్స్ అని చెప్పగానే అందరూ కూడా మళ్ళీ బెల్ట్లు పెట్టుకుంటారు, కూర్చుంటారు. కొన్నిసార్లు ఆ ఫ్లైట్ చాలా ఎక్కువగా ఊగడం ద్వారా, షేక్ అవ్వడం ద్వారా కొంతమందికి చిన్న చిన్న గాయాలు కూడా అవుతూ ఉంటాయి. అది ఎప్పుడో ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎవరు ఉంటే కంగారు పడకండి, అది ఎప్పుడో జరిగే ప్రక్రియ. సరే, ఒకసారి అలాగే ఫ్లైట్ టర్బులెన్స్ గురైంది, విపరీతమైన షేక్ ఫ్లైట్ అవుతుంది, అందరూ కంగారు పడుతున్నారు. ఇంకా ఫ్లైట్ విరిగిపోద్దేమో, ఇంక మనం క్రిందకి వెళ్ళలేమేమో, ఈ ఫ్లైట్ ఇక్కడే కుప్పకూలిపోద్దామన్న భయంతో చాలామంది మరణ భయంతో వేదన పడుతున్నారు. అయితే ఆ ఫస్ట్ రోలో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. షీ వాజ్ వెరీ క్వైట్ అండ్ కామ్. అందరిలాగా ఆమె కంగారు పడడం లేదు, అందరిలాగా ఆమె ఇబ్బంది పడడం లేదు, చాలా చక్కగా కూర్చుంది, రిలాక్స్గా కూర్చున్నది. అందరూ ఆమెను గమనిస్తున్నారు. టర్బులెన్స్ అయిపోయిన తర్వాత ఆ పక్కన ఆమె అడిగింది, ఎంత విలవిల్లాడిపోయాం లోపల ఉన్నామే అందరం, ఈ ఫ్లైట్ కూలిపోద్దామని చాలా భయపడ్డాం, నువ్వెందుకమ్మా అంత కాన్ఫిడెంట్గా కూర్చున్నావు, అంత ధైర్యంగా కూర్చున్నావు అంటే ఆమందట, ఆంటీ ఎలా రండి అన్నాడు. దగ్గర రాగానే పైలట్ మా డాడీ అన్నట. పైలట్ గారు ఎవరు? మా డాడీయే. నా కోసం అయినా సరే తనకున్న జ్ఞానాన్ని అంతా ఉపయోగించి, తనకున్న ప్రొఫెషనాలిటీ అంతా ఉపయోగించి క్షేమంగా ఎక్కడ తీసుకెళ్తాడో ఫ్లైట్ని కిందకి తీసుకెళ్తాను, మీరేం కంగారు పడకండి అన్న. పైలట్ మా డాడీ అన్నప్పుడు ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎంత గొప్పదో చూడండి. Do you know that your God is your captain? He is your pilot. When you entrust your life into the hands of God, He takes care of everything. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడిని నడిపిస్తాడు. విశ్వాసం లేని తరములారా ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. దేవుడు 3 ప్రశ్నలు అడిగాడు. ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, ఎంతకాలం సౌలు గురించి నువ్వు దుఃఖిస్తావు, ఎంతకాలమో విశ్వాసం లేకుండా ఉంటావు. ఇప్పుడు కీ వర్డ్స్ మనం తీసుకున్నాం కదా. జాన్ 10:24లో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమడిగారు యేసయ్యను? ఎంతకాలం మమ్మల్ని సందేహపెడతావు? నిజంగా దేవుడు సందేహపెట్టాడా వాళ్ళని? వారు సందేహాల్లో ఉండి మమ్మల్ని సందేహపెట్టావు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా మాట్లాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాన్ చాప్టర్ 10 మీరు చదివితే యేసు ప్రభు తన ప్రత్యక్షతలు ఎలా ఇచ్చాడో తెలుసా? మొట్టమొదటిగా నేను గొర్రెలకు జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నువ్వు క్రీస్తు అయితే, ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, లెట్ us know, yes, I am the Christ who gives life in abundance. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాను. నేను ఇచ్చే జీవము సాదాసేదా జీవం కాదు, ఈ జీవము అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని యేసు ప్రభు చెప్పారు. నువ్వు క్రీస్తు అయితే స్పష్టంగా మాతో చెప్పు అన్నారు కదా. yes, I am the Christ who gives life to you. మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. రెండవది, యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడో? ప్రాణం పెడతాడు. నాట్ ఓన్లీ హీ గివ్స్ లైఫ్ టు ఆల్ ఆఫ్ us, హీ గేవ్ హిజ్ లైఫ్ టు us. ఆయన తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన దేవుడు ఆయన. క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అంటే ఇంతకన్నా స్పష్టత ఏం కావాలి నీకు? యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి, ఆయన దేవుడు అనడానికి, ఆయన నీ పాపాలు క్షమించగలడు అనడానికి, నిత్య రాజ్యాన్ని నీకు ఇవ్వగలడు అనడానికి ఆయన తన ప్రాణాన్ని బలిదానంగా సమర్పించాడు నీకు. హీ గేవ్ హిజ్ లైఫ్. ఆ ప్రేమకు కొలవగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? క్రీస్తు ప్రభు ప్రేమను కొలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనుషుల ప్రేమలకు కొలతలు ఉండొచ్చు, మనుషుల ప్రేమలకు కంపారిజన్లు ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమకు కంపారిజన్ కూడా లేదు. హల్లెలూయా. ఆయన ప్రేమను ఏ ప్రేమతో మనం ఏం చేయలేం చెప్పండి? పోల్చలేని ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రాణం ఇచ్చేశాడు ఆయన, తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. ఇఫ్ యు గో త్రూ ఫర్దర్ డౌన్ జాన్ చాప్టర్ 10, ప్రభు చెప్పాడు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకేముంది? హీ వాజ్ టాకింగ్ అబౌట్ హిస్ రిజరక్షన్. తన పునరుత్థానం గురించి మాట్లాడాడు ఆయన. మాతో స్పష్టంగా చెప్పు అంటే ఇంతకన్నా స్పష్టత ఏం కావాలి? మై జీసస్ ఈజ్ ద రిజరెక్టెడ్ వన్. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. ప్రపంచంలో ప్రతి సమాధి మూయబడింది, కానీ యేసు ప్రభు సమాధి ఒకటే తెరవబడింది. ఆయన సమాధిలో లేడో. 2 impossibilities in the life of Jesus. ఈరోజు యేసు ప్రభువును మనం దేవునిగా ఆరాధిస్తున్నామంటే 2 ఇంపాసిబిలిటీస్ ఆయన జీవితంలో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ఆయన కన్యగర్భాన్ని లోకానికి వచ్చాడు. ఏ ఒక్కరు ఆ విధంగా లోకంలోకి రాలేదు. హల్లెలూయా.
రెండవది ఖాళీ సమాధిలోంచి బయటకు వచ్చాడు. లోకంలో ఏ ఒక్కరు ఆ పని కూడా చేయలేదు. ఆయన ఎంట్రీ, ఆయన ఎగ్జిట్ రెండు కూడా రెండు ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ అయినాయి. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. ఆ తర్వాత ఇంకా మీరు చదివితే జాన్ చాప్టర్ 10 ఇంటికి వెళ్తారు, చదవండి, అమేజింగ్ థింగ్స్ దానిలో ఉంటాయి. అనే ఉంటారు తెలుసా, నేను నా చేతిలో నుండి ఏ ఒక్కరు మిమ్మల్ని ఏం చేయనివ్వరు, అపహరింపనేరరు, నేను వాటికి నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను కనుక. ఈజ్ ఇటర్నల్ లైఫ్ గివర్. మనందరం ఎవరి చేతిలో ఉన్నామంట? చెప్పాలి గట్టిగా, యేసయ్య చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో నుండి ఏ ఒక్కరు మనల్ని ఏం చేయరట, అపహరింపనేరరు. చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఆయన నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. నో వన్ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చేతిలో నుండి ఏ ఒక్కరు నిన్ను ఏం చేయలేరు, విడుదలచ్చారు. కారణం ఏంటో తెలుసా, ఆయన చేతులు బలీయమైన చేతులు. ఆయన నిన్ను పట్టుకున్నాడంటే ఏ ఒక్కరు ఏం చేయలేరట, వేరు చేయలేరు నీ నుండి. ఆయన నుండి నిన్ను వేరు చేయలేరు. గాడ్ హోల్డ్స్ యూ ఇన్ హిస్ హ్యాండ్స్. ఎంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు. ఎంతకాలం మమ్మల్ని సందేహపడతావు? నేను సందేహపెట్టలా, చాలా ఎవిడెన్స్లు మీకు ఇచ్చాను, మీరు వాటిని నమ్మక సందేహపడతారు. కానీ హియర్ ఆర్ ది ఎవిడెన్సెస్. ఐ కేమ్ టు గివ్ లైఫ్. ఐ కేమ్ టు గివ్ మై లైఫ్ టు యూ సో దట్ యూ మే లివ్. I came to resurrect from the dead, and I hold you in my hands, and I would like to give you eternal life. ఈ ప్రాముఖ్యమైన విషయాలను కూడా యోహాను 10లో దేవుడు తెలియచేయడం ద్వారా ఆయన తన యొక్క ఆగమనాన్ని గురించిన స్పష్టతను దేవుడు మనకిచ్చారు. ఆయన ఎప్పుడూ మనల్ని సందేహాల్లో విడిచిపెట్టేవాడు కాదు, సంశయాల్లో వదిలిపెట్టేసేవాడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడు నిరాశలో నిస్పృహలో విడిచిపెట్టేవాడు కాదు, దుఃఖంలో వేదనలో విడిచిపెట్టేవాడు కాదు, కలవరం ఆందోళన మధ్యన విడిచిపెట్టేవాడు కాదు, మన శోధనలో మన శ్రమల్లో నీ బాధలు నువ్వే పడని వదిలిపెట్టేసేవాడు కాదు. ఆయన ఒక్కసారి మనల్ని పట్టుకున్నాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. స్తోత్రం చెప్దాం ఒకసారి. You are very safe in the hands of God, my dear brother, my dear sister. Don't worry about anything. Focus on Him and ask Him, Lord, thank you for protecting me in your hands. నీ చేతుల్లో నన్ను భద్రపరిచి నీకు వందనాలని ఆయనకు నువ్వు స్తోత్రం చెప్పగలిగితే గొప్ప కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు. ఎంతకాలము నీవు మమ్మల్ని సందేహపెడతావు?